వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరిలో నూతన ఆర్టీసీ బస్ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై హన్మకొండ ఐడిఓసిలో సమీక్ష సమావేశం. మేడారం జాతరకి బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి. సికింద్రాబాద్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ప్రమాణ స్వీకార మహోత్సవం. కర్నూలులో అట్టహాసంగా ప్రారంభమైన టీజీబీ లక్కీ 2 యూత్ క్రికెట్ టోర్నమెంట్. ఇక వివరాల్లోకి వెళ్తే నర్సంపేట పట్టణంలోని 9వ 10వ వార్డుల్లో 5 రోజులుగా త్రాగునీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు లేక స్నానం, వంటకాలు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అన్నారు. పాడైన బోరింగ్లను వెంటనే మరమ్మతు చేయాలని, ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అధికారులు స్పందించకపోతే మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని సిపిఎం హెచ్చరించింది. నర్సంపేట పట్టణంలో నల్లాలు రాక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 9వ వార్డు 10వ వార్డు ప్రజలకి గత 5 రోజుల నుండి నీళ్లు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నల్లా నీళ్లు రాకపోవడం వల్ల వాళ్ళు స్నానాలు చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 9వ వార్డు 10వ వార్డుకు సంబంధించినటువంటి సంజయ్ నగర్ ప్రాంతంలో 3 బోరింగులు ఉన్నాయి. ఈ 3 బోరింగులలో 2 బోరింగులు ఖరాబ్ అయిన బోరింగులను బాగు చేయాలని చెప్పేసి అనేక సార్ల మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ 5 రోజుల కానుండి మంచినీటి సౌకర్యం రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇతరుల ఇళ్లలోకి బాయిలకు పోయి నీళ్లు చేరుకుందామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా బావిలో నీళ్లు కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కనీసం తక్షణ ఏర్పాట్లు చేయాల్సినటువంటి మున్సిపాలిటీ అధికారులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సినటువంటి మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా 9వ వార్డు 10వ వార్డుతో పాటు నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏ వార్డులోకి నల్లా నీళ్లు రాకపోవడం ఉందో వాటిని ఖచ్చితంగా నల్లా నీళ్లు సరఫరా చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నల్లా నీళ్లు రాకపోయినటువంటి సందర్భంలో పైపు లైన్లు పగిలినాయని చెప్తున్నారు. పైపు లైన్లు పగిలితే ప్రత్యామ్నాయ మార్గాలు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఖచ్చితంగా వాటిలో ఉన్నటువంటి ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపటిలోపు నల్లాలు రాకపోతే ఖచ్చితంగా 9వ వార్డు 10వ వార్డు ప్రజలతో పాటు నర్సంపేటలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మున్సిపాలిటీ కార్యాలయం ముందు తీసుకొచ్చి ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని శివారు గోదావరి నది సమీపంలో వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగరేణి ఎన్టీపీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సాగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. జాతరకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలతో పాటు వివిధ జిల్లాల నుండి సుమారు 8 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారని, అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. మేడారం తరహాలో జాతర నిర్వహిస్తామని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవాలని కోరారు.
मुसलमान तरफ लाइसेंस लेके ऐसा बिल्कुल नहीं है आप हमारे भाई తమ్ముళ్ళు मैं पहली बार देखा हूँ తమ్ముళ్ళకి ఏనా ఏబిసి కనబడుతుంది రండి పక్కన నువ్వే పెట్టాలి ఇంకొకటి నాయన మేడం తిరుగుతానా మేడం లెక్కదా మేడం 300 కోట్లు మాదే పేదోళ్ళం మనదే బాగైంది సార్ లుక్ మనదే ఉన్నదంటాను కదా ఇట్లా పోవాలా రవన్నా రాజు పెట్టావా పెద్దగా పెట్టి అయ్యా అన్న సైడ్ సైడ్ ఎవరు సింగరేణికొండం నియోజకవర్గంలో ఈరోజు గోడ లేకుండా పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చీకటి ఒప్పందాలతో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. సీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై అక్కస్తో వ్యవహరిస్తున్నారని, శ్రీశైలం అంశంలో కూటమి ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు. మన యొక్క రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 800 అడుగులు శ్రీశైలం డ్యాంలో 800 అడుగులు నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా 3 టీఎంసీలు చెప్పున డ్రా చేయాలనే ఉద్దేశంతో పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో మరి 2020 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది.
మరి ఈ స్టార్ట్ చేసిన తర్వాత కూడా, ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా వ్యతిరేకించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కూడా మరి చాలా వరకు కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. మరి కేసు వేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో ఏదో విధంగా ఖచ్చితంగా రాయలసీమకు న్యాయం చేయాలి, రాయలసీమ ప్రజలు కూడా చాలా వరకు నష్టపోయినారు. మన జిల్లాలో, ఈ యొక్క రాయలసీమ జిల్లాలోనే శ్రీశైలం డ్యామ్ ఉంది. శ్రీశైలం కోసం భూములు ఇచ్చిన వాళ్ళు నిర్వాసితులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాయలసీమకు న్యాయం చేయాలి, తాగునీటికి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అడుగునా కూడా అడ్డుకుంటారు. ఈరోజు ఆఖరకు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కైపోయి ఈరోజు మన యొక్క రాయలసీమ యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఓటేశారు, ఈరోజు దాదాపు 52 సీట్లలో దాదాపు 90% తెలుగుదేశం పార్టీకి సీట్లు ఇచ్చినప్పుడు కూడా మరి రాయలసీమ మీద కనీసం మరి ఆ యొక్క కృతజ్ఞత కూడా చూపకుండా ఈరోజు రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శ్రీశైలంలో దాదాపు 881 అడుగులు ఎత్తులో మరి నీళ్లుంటే మరి ప్రతి తాకట్టు పెట్టి ఇంత విధంగా మోసం చేస్తారా? మరి ఇంతమంది రాయలసీమలో అధికార పార్టీలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా మరి గాడిదలు కాస్తా ఉన్నారా? కనీసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, అయ్యా మేము ఈ రాయలసీమ ప్రాంతాల్లో మమ్మల్ని ఎమ్మెల్యేగా మంత్రులుగా మరి ప్రజలు ఎన్నుకున్నారు, మరి మీరు మా యొక్క ప్రయోజనాలు పెడితే మేము తలెత్తుకు తిరగలేమని చెప్పి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురావాలా? అటువంటిది ఎవరు కూడా కనీసం ఇంతవరకు మాట్లాడిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా కనపడడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ఎమ్మెల్యేలు మంత్రులు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మన యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఈ ఇద్దరు కుమ్మక్కయ్య ఆపేసినారో దాన్ని మళ్ళీ అన్ని అనుమతులతోటి తీసుకొని వచ్చి దాన్ని పూర్తి చేసి రాయలసీమ యొక్క ప్రయోజనాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ప్రవేశపెట్టిన మందమర్రి రామకృష్ణాపూర్ మంచిర్యాల షెడ్యూల్ ఆర్టీసీ బస్సును కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ప్రజా రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాలు, పట్టణాలను అనుసంధానించే విధంగా ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ నూతన బస్ సేవతో మందమర్రి రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రం మంచిర్యాలకు వెళ్లే ప్రయాణం మరింత సులభంగా మారుతుందని పేర్కొన్నారు.
చాలామంది పాపం వేరే జాగాల స్థలాలు కొనలేక వాళ్ళు ఇప్పుడు అక్కడే సెటిల్ ఉన్నారు. పర్మనెంట్గా ఇల్లు తీర్మానం అవి ఎటు తీర్మానం సార్ మీద పడుతుంది మరి. ఓకే 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 రైట్. ఓకే ఓకే సార్ కొంచెం ముందుకున్నా సార్ కొంచెం ముందుకున్నా తిరుమల సార్ కొంచెం పైకి ఎత్తాను సార్ బాగా మెల్ల 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 సార్ మన మంత్రి గారు ఎఫర్ట్ తోటి కొత్త బస్ ఇవ్వడం జరిగింది. సేమ్గా ఇప్పుడు కొత్తగా టాయిలెట్ కూడా కట్టడం జరుగుతున్నాయి. అది కూడా 2-3 డేస్ బ్యాక్ వరకు ఇవి కూడా మొత్తం క్లియర్ సార్ చేయించారు. అది కూడా విదిన్ ఏ వీక్ మనం పూర్తి చేస్తాము. ఇప్పుడు నేను వచ్చిన టైంలో అందరూ అడిగారు సార్ ప్రతిసారి ఈ జాతర టైంలో మాత్రమే బస్ ఇవ్వడం జరుగుతున్నాయి, మళ్ళీ జాతర తర్వాత ఉంటుందా తీసేస్తారా? దాని గురించి కూడా నేను చెప్పగలుగుతాను. ఇది బస్ పర్మనెంట్గా ఈ ఏరియాకి వచ్చినాయి. ఈ ఏరియాలో వాళ్ళు 20 మినిట్స్ మినిమం ఫ్రీక్వెన్సీ అండ్ ట్రాఫిక్ బట్టి, అంటే ఎక్కువ మంది ఉంటారు అంటే 20 మినిట్స్లో చేస్తారు, లేదు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సుమారు 20,000 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ఇవ్వడము, మితి లేని రుణాలు ఇప్పించడము. ఇందుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పావుల వడ్డీ ఇచ్చిందో ఇప్పుడు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మితి లేని రుణాలు ఇప్పించడము. ఈ దీంతో పాటు ఇక్కడ మన మందమరిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక పెట్రోల్ బంక్, ఎందుకంటే అది కూడా పెద్ద డిమాండ్లో ఉంది. ఆ పెట్రోల్ బంక్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆ శాంక్షన్ ఇవ్వడము. 2-3 నెలల్లో ఈ పెట్రోల్ బంక్ కూడా ప్రారంభమవుతుంది. మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనకు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. నిన్న కూడా నేను ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు కూడా ఇది చెప్తున్నాను, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారు. ఈ 200 యూనిట్ల గృహజ్యోతి కూడా మనకు ఈ రేషన్ కార్డు ద్వారా వస్తుంది. అందరూ కూడా ఇవన్నీ కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలో ఎస్ఐ దూలం పవన్ కుమార్ రోడ్డు భద్రతా ప్రమాణాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. వాహనదారులు సురక్షితంగా ప్రయాణించి క్షేమంగా ఇంటికి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ వల్లాల రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. ధరించమని పబ్లిక్ అవగాహన కల్పించింది. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి తమ యొక్క బైకులు నడుపుకుంటే వాళ్ళ యాక్సిడెంట్ జరిగినా వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా ఉండదు. కాబట్టి ఈ మంత్లో ఈ రోజు నుంచి అంటే ఫస్ట్ నుంచి ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు రోడ్డుపైన ప్రయాణించినప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలి. వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళడానికి మా వంతు బాధ్యత వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా తమ వంతు సహాయంగా వాళ్ళు సహకరించుకుంటూ వాళ్ళు హెల్మెట్ ధరించి రోడ్డు యొక్క భద్రతా ప్రమాణాలను పాటించుకుంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళు కూడా రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మా యొక్క వరంగల్ పోలీస్ కమిషనర్ పాలకుర్తి పోలీస్ కమిషనర్ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో విద్యార్థుల్లో సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అని చెప్పేసి అత్యాశకు పోయి అన్నెసరిగా సైబర్ క్రైమ్కి విక్టిమైజ్ కాకుండా అందరూ కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం గురించి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు సార్, నాకు అసలు డ్రగ్స్ అనే వ్యాపారం నాకు తెలియదు సార్. అట్లంటే మా దానిపై in a different way using other means. కొన్ని వీడియోస్ ద్వారా కొన్ని మీకు వీడియోస్ చూపెట్టాము. ఆ వీడియోస్ మీకు అర్థమయ్యాయా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ఒక వీడియో అర్థమైందా? మీరు 10 మందిని జాయిన్ చేస్తే తలా ఒకరి దగ్గర మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అలా మీరు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే వాళ్ళు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే అలా మళ్ళీ మీకు డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ వీడియో అర్థమైందా మీకు? ఇంకొకటి జాబ్ రిలేటెడ్ ఫ్రాడ్, ఇంకొకటి సోషల్ మీడియా రిలేటెడ్ ఫ్రాడ్. సోషల్ మీడియాలో యూ షుడ్ బి ఓకే యాక్టివ్, బట్ యూ షుడ్ నాట్ షేర్ యువర్ ఎ వల్నరబుల్ డివైస్. దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఇట్స్ ఎ వల్నరబుల్ డివైస్. ఒకప్పుడు మీ ప్రాపర్టీ, మీ డీటెయిల్స్ అవన్నీ ఇంట్లో లాకర్లో పెట్టుకునేవాళ్ళు భద్రంగా, సేఫ్లో. దాన్ని ఎవడన్నా కొట్టేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాడు రెక్కీ చేసి చాలా ప్లాన్ వేసి స్కెచ్ చేసి మీరు లేనప్పుడు వాడు పగలగొట్టి తీసుకెళ్ళాలి. ఇప్పుడు డివైస్ ఏదైతే ఉందో మొబైల్ డివైస్ వెరీ ఈజీ. ఒక్కసారి ఏదైనా మీరు లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ హ్యాక్ అయ్యి వాడి కంట్రోల్లోకి వెళ్ళిందంటే దే కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. మీ ఫొటోస్ వాడికి దొరుకుతాయి, దాన్ని పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ వాడికి దొరుకుతాయి, మీ అకౌంట్లో ఉన్న మనీ అంతా వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో ఇట్స్ ఎ వెరీ వల్నరబుల్ డివైస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ మొబైల్ ఫోన్స్. ఓటీపీస్ ఏవైతే ఉంటాయో డోంట్ షేర్ విత్ అవుట్సైడర్స్. మీకు డబ్బులు ఎవరైనా పంపిస్తాను అంటే మీరు ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదు, వాడు డైరెక్ట్ పంపించగలుగుతాడు యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా. మీ పాస్వర్డ్స్ ఏమన్నంటే యూ కీప్ చేంజింగ్ యువర్ పాస్వర్డ్స్ రిపీటెడ్గా. అండ్ సోషల్ మీడియా ఐ ఆల్రెడీ టోల్డ్, డోంట్ షేర్ యువర్ ప్రైవేట్ డీటెయిల్స్ ఇన్ సోషల్ మీడియా. అండ్ కీప్ యువర్ మొబైల్ ఆల్వేస్ ఇన్ యువర్ కంట్రోల్. మీ మొబైల్లో ఇఫ్ యు ఆర్ కీపింగ్ WhatsApp or some financial apps like PhonePe, Google Pay ఇట్లాంటివి పెట్టుకుంటే ఒకవేళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి సపరేట్ మొబైల్ యూజ్ చేయండి. రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ కాకుండా యూ టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో, మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. నార్మల్ కాల్స్ కోసం, డే టు డే బిజినెస్ కోసం ఒక ఫోన్ యూజ్ చేస్తే ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇంకొక ఫోన్ యూజ్ చేయమని చెప్పండి. ఆ ఫోన్లో ఎలాంటి లింక్స్ రాకుండా యూ ఎన్ష్యూర్ దట్ ఆ ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేయకుండా, ఏదైనా వచ్చినా కూడా క్లిక్ చేయకుండా. యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? చెప్పింది అర్థమైందా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.